ఎల్లారికో వనక్కం నాందా సెందిల్. ఐపూసం అంటే ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు పుట్టిన కుమారస్వామికి ఒక రాక్షసుని సంహరించడానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి ఒక వేలాయుధాన్ని ఇస్తుందన్నమాట. ఆ వేలాయుధము ఈ తైపూసం అనే పూసం అనే నక్షత్రంలో పుట్టింది కాబట్టి ఆ నక్షత్రంలో వచ్చే రాత్రి తైపూసం అంటారు అన్నమాట. తైమాసంలో తమిళ్లో తైమాసం అంటారు. ఈ తైమాసము నక్షత్రం రెండు కలిసి వచ్చే రోజు కాబట్టి వేలాయుధం ఇచ్చే రోజు కాబట్టి తైపూసానికి కొంటాడతారు అనమాట. ఆ రాక్షసుని వధించడానికి యుద్ధానికి బయలుదేరుతాడు. అందుకోసం ఇది చాలా విజయవంతంగా జరుగుతుంది అన్నమాట ఈ పండుగ. మురుగన్ స్వామికి అభిషేకం కోసం ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ తీసి రెడీ పెట్టుకుంటున్నారనమాట అభిషేకం కోసం. దాంట్లో పాలు, విభూది, తేనె, రోజ్ వాటర్, ఇంకా కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా తీసి రెడీగా పెట్టుకుంటున్నారు. అన్న ఎన్నాదన్నా ఇది అని అడిగితే ఇదంతా ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఒక కలశం లాంటి దాంట్లో లేదా ఒక చిన్న బిందె లాంటి దాంట్లో పాలు తీసుకుని ఆ పాలుని ఒక ఎల్లో కలర్ క్లాత్తో కవర్ చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారనమాట. ఫస్ట్ ప్రథమ పూజ్యుడైన మన విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ పాలన్నిటిని మురుగన్ స్వామికి అభిషేకం చేస్తారంట. ఈ కనిపిస్తున్న ఈ పువ్వులు ఇంకా వాళ్ళు కడుతున్న దండలు మొత్తం ఇవన్నీ కూడా అభిషేకం టైంలో ఉపయోగించడానికే. దాని తర్వాత ఇక్కడ మాకు ఛత్రం ఫిక్స్ చేయమని ఇచ్చారు. మేము ఒక ఇద్దరం కలిసి ఛత్రం ఫిక్స్ చేసాం. దాని తర్వాత ఈ ఛత్రం దేనికంటే ఇందాక మనం పాలుది కలశంలో పెట్టి ఎల్లో కలర్ క్లాత్తో కవర్ చేసాం కదా, అవి అంతా ఈ ఛత్రం కింద పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. దానికన్నా ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ మన ప్రథమ పూజ్యుడైన వినాయకుడికి అభిషేకం చేసి ఇప్పుడు మనం ఏవైతే ఆ కలశంలో పాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ దేవుడి ముందు పెట్టి ఫస్ట్ విఘ్నేశ్వరుడికి చూపించి దాని తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఆ ఛత్రం కింద పెట్టుకుని అందరూ వేల్మురుగా అని చెప్పి స్టార్ట్ అవుతారనమాట. అరోం హర అరోం హర అంటుంటే అసలు ఆ వైబే నాకు భలే అనిపించింది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటం అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి మురుగన్ స్వామి టెంపుల్ దగ్గర పెడతారు. దాని తర్వాత ఇప్పుడు అభిషేకం ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ గర్భగుడిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి దేవసేనకి అభిషేకం చేసి దాని తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు బయట ఉన్న ఉత్సవమూర్తులకి అభిషేకం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జనం చూసారా ఎలా వస్తున్నారో, ఇది ఇంకా ఎంతకు పెరుగుతుంది ఏంటనేది మీరే చూద్దరు కానీ. గంధమనేన సాధయేదే అనేన గణపతిమేదే సవాభీహదే సర్వభ్యావదే సవిద్యావ முருகனுக்கு முருகனுக்கு ஆணி முருகனுக்கு வேல் முருகனுக்கு வேல் முருகனுக்கு வேல் முருகனுக்கு வேல் முருகனுக்கு வேல் முருகனுக்கு வேல் முருகனுக்கு முப்போரு முருகனுக்கு தண்டூர் முருகனுக்கு
పూర్తయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అయిన నెమలిపైన కూర్చోబెట్టి పూలతో అలంకరించారు. అద్భుతం అంతే, ఇంకా వర్ణనాతీతం అది చూడటం అంతా. నాకు కళ్ళకి ఐ ఫీస్ట్ అనిపించింది. మీకు ఇలాంటి ఈవెంట్ చూడటానికి ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫైనల్లీ అభిషేకం పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వచ్చిన జనాలందరికీ అభిషేకం చేసిన విభూది, పాలు, పువ్వులు మొత్తం అన్నీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. పంతులు గారిని అంతేనండి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టే అంటే, కాదు ఇంకా ఈవినింగ్ పల్లకి ఊరేగింపు ఉంది అన్నారు. ఆ పల్లకి ఊరేగింపు ఎలా జరిగింది ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. పల్లకి ఊరేగింపుకు కొద్దిగా ముందు గుడి లోపలే భరతనాట్యం కూడా పర్ఫామ్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ 2 days ఆఫ్ హార్డ్ వర్క్, 2 రోజులు మొత్తం ఈ వ్లాగ్ కోసం తమిళ్ వచ్చినోడిని ప్రతి ఒక్కటి అడిగి ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చేసిన వ్లాగ్ ఇది. ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం చూసి కరెక్ట్ చేయాలంటే కమెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఇంకో కొత్త కాన్సెప్ట్తో కలుద్దాం. టాటా.